హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రసాదంగా చేసుకునే చక్కెర పొంగలు తయారు చేసుకున్నాం. ముందుగా 2 కప్పులు రైస్ తీసుకున్నాం. 1 కప్పు పెసరపప్పు ఫ్రై చేసుకొని రైస్లో వేసి 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. తర్వాత 2 కప్స్ పంచదార, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు వాటర్ తీసుకొని బాయిల్ చేయాలి. రైస్ ఉడికిన తర్వాత బెల్లం తీగ పప్పు ముచ్చినాక అన్నంలో మిక్స్ చేసుకొని 5 నిమిషము ఉడికించాలి. ఇప్పుడు ఎలా పచ్చి కర్పూరం పౌడర్గా చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని నెయ్యి వేసుకొని ఎన్నుకోపడే జీడిపప్పు క్రిస్పీస్ వేగించుకొని రైస్లో వేసి మిక్స్ చేయాలి. అంటే ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ అయింది.